తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన టీ ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని ఎంపిక చేసింది. ఆ గ్రామంలో హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా విద్య, వైద్య సౌకర్యాలకు ఆమడ దూరంగా ఉన్న అడవి శ్రీరాంపూర్ ఇప్పుడు ఏఐ గ్రామంగా మారి విద్యార్థులకు టెక్నాలజీతో కూడిన నాణ్యమైన బోధన అందించే స్థాయికి చేరుకుంది. ఇక ఈ గ్రామంలోని ఇల్లు అన్నిటినీ వైఫైతో అనుసంధానం చేయడంతో టీవీలు, సెల్ ఫోన్లు స్మార్ట్ కంప్యూటర్లుగా మారిపోయాయి. ఇక ఈ అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర ప్రాంతాల్లోనూ ఏఐ విద్యను ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లాకు రోప్వే ఏర్పాటు కోసం ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తుండగా తాజాగా దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పర్వతమాల ప్రాజెక్టులో భాగంగా 2,46,00,000 రూపాయలతో 2.1 కిలోమీటర్ల రోప్వే నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది పర్యాటకులకు సులభమైన ప్రయాణాన్ని అందించి ఖిల్లాకు జాతీయ గుర్తింపు తెస్తుందని భావిస్తున్నారు. అద్భుతమైన శిల్పకళను కలిగి ఉండటమే కాక ప్రకృతి అందాలతో అలరారే రామగిరి ఖిల్లాకు రోప్వే రాక మరింత శోభను ఇవ్వనుందని అంటున్నారు. వెనుకబడిన గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం 740 కోట్ల రూపాయలు కేటాయించిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. లంబాడి తండాలలో బంజారా భవన్లు, రోడ్ల అభివృద్ధి, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం అంచనాలు తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిధులతో ఆయా తండాలలో సీసీ రోడ్ల నిర్మాణం, కల్వర్ట్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరైన నిధులతో తండాలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇంకా కొన్ని ప్రారంభం కావాల్సి ఉందని ఆయన చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పాలన సాగిస్తుందని మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కొత్వాల్ సాహెబ్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో 12,168 మందికి రేషన్ కార్డులు అందజేశామని ఆయన తెలిపారు. జిల్లాలో 173 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని కొత్వాల్ అన్నారు. ఇందులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు ఉన్నాయని తెలిపారు. మత్స్యకారులు, మహిళా సంఘాలు ఆర్థిక సాధికారత సాధించేలా రాయితీపై రుణాలు అందిస్తున్నామని ఆయన వివరించారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర అద్వితీయమైనదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. ఎన్టీపీసీ వెలుగులు అందించడంలో దేశంలో అగ్రభాగాన నిలిచిందని అన్నారు. నూతన సాంకేతిక విధానాలతో విద్యుత్ ఉత్పత్తిని చేపట్టేందుకు ఇంజనీర్లు చేస్తున్న కృషి అమోఘమని తెలిపారు. ఇంజనీర్స్ డే సందర్భంగా ఎన్టీపీసీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విద్యార్థులు క్రీడలపై దృష్టి సారిస్తే సెల్ ఫోన్ వ్యసనానికి దూరం అవుతారని మంత్రి జేఎన్టీయూ ప్రిన్సిపల్ బులుసు విష్ణువర్ధన్ అన్నారు. కళాశాలలో క్రీడలపై జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మానసిక ఒత్తిడి జయించాలన్నా, మానసిక ఉల్లాసం కలగాలన్నా క్రీడలు ముఖ్యమని తెలిపారు. అడవుల్లోని చెట్లను నరికిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లాలో అటవీ సంపదను కాపాడేందుకు రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. జిల్లా అటవీ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో కలెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూములు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు ఖర్చు చేయడంతో పాటు ఎక్కువైతే ఎల్ఓసీ ఇస్తున్నామని పేర్కొన్నారు. అధిక శాతం కార్మిక కుటుంబాలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే హైదరాబాద్ లోని ఆసుపత్రికి పంపిస్తామని భరోసా ఇచ్చారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ సూచించారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు రుణాలతో చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించాలని పేర్కొన్నారు. తద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం జిల్లా పరిశ్రమల శాఖ వద్ద మరింత సమాచారం పొందేందుకు యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలు పరిష్కరించిందని, అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రేషన్ కార్డుల కోసం పేదలు దరఖాస్తు చేసుకుని ఏళ్లుగా నిరీక్షించిన బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదని, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తుందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్కి అండగా నిలవాలని ఆయన కోరారు.